ప్రేమగల ప్రియమైన పరిశుద్ధుడవైన సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడవైన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభు నామను బట్టి మీ పాదముల చెంతకు వస్తున్నాం. మా తండ్రి కొంత సమయాన్ని మీరు ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. బలలో పాలు పొందనిండగా వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరీక్షించుకొని సరిచేసుకొని యోగ్యమైన నిత్య బలలో పాలు పొందడానికి కృపనిమ్ము. చదువుకునే లేఖన భాగముల ద్వారా మాతో మాట్లాడండి. మీ మెల్లని స్వరాన్ని వినిపించండి. వాక్యం వెల్లడవుతున్న వెలుగు మాలో తీసుకొని రండి. పాపికి రక్షణ, విశ్వాసకి ఎదుగుదల, ముందుకు నడిచే ప్రజలకు అధిక మహిమకు నడిపించు. సమయోచిత సాయం మీరు నాకు అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసునామమును స్తుతించి ప్రార్థించి వేస్తున్నాము తండ్రి. హెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం 1-5 వచనాలు చదువుకుందాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీకు మర్మమైనదేదీ లేదు. నీ జ్ఞానము చేతను నీ వివేకము చేతను ఐశ్వర్యము నొందుతివి. నీ ధనాగారములోనికి వెండి బంగారములను తెచ్చుకొంటివి. మనం ఈ అధ్యాయాన్ని మొత్తం ధ్యానిస్తాము. నిదానంగా మనము వాక్యమునకు మన హృదయాన్ని పోల్చుకొని సరి చేసుకోవడం మంచిది. ఇక్కడ ఈ అధ్యాయంలో 1 నుంచి 19 వరకు తూరు రాజైన తూరు పట్టణం గర్వముతో పతనమైనటువంటి పట్టణం, గర్వము బట్టి పతనమైనటువంటి పట్టణం. ఇక్కడ ఈ 1 నుండి 19 వరకు 2 భాగాలు ఉన్నాయి. ఇందులో 1 నుండి 10 వరకు లోతు యొక్క తూరు యొక్క గర్వం గురించి చెప్పబడింది. తూరు పట్టణం యొక్క గర్వమును గురించి చెప్పబడింది. మొదటి 10 వచనాలు. గర్వము నాశనముకు ముందు గర్వము నడుచుచున్నది. అవునా? ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో పడిపోవడానికి, దేవునికి దూరం కావడానికి, దేవుని వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వకుండా తిరగడానికి ఎన్ని సాకులు చెప్పినా అవి సాకులు ఎన్నదగినవి కావు. అయితే మన జీవితంలో ఎప్పుడైతే గర్వం ఉంటుందో, అది ఏ రకమైన గర్వమైనా అది నాశనానికి దారితీస్తుంది. దేవుని వాక్య ప్రకారము నాశనమునకు దారితీస్తుంది. 11 నుండి 19లో 2వ భాగము 11 నుండి 19లో అదృశ్య లోకాన్ని చూపించే పరిస్థితి కనబడుతున్నది. చాలా గమనించాలా. 11 నుంచి 19 అదృశ్య లోకాన్ని చూపించే పరిస్థితి కనబడుతుంది. అతడు సాతాను. అదృశ్య లోకాన్ని చూపించేవాడెవరు? సాతాను. అర్థమైందిగా? అంటే కనబడని లోకాన్ని చూపించడానికి వాడక్కడే ముందుకొస్తాడు. కనుక చూడు, అట్లు ఏం చేసినాడు? నరపుత్రుడా అంటాడు ప్రభు. అంటాడు 2వ వచనం చదవండి. హెజ్కేలు 2వ అధ్యాయం 28 2వ వచనం. నరపుత్రుడా,
ఆ, తూరు అధిపతితో ఇలాగూ ప్రకటింపుము, ఆ, ప్రభువుకు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఆ, గర్విష్ఠుడవై ఆ, నేను ఒక దేవతను దేవుడినైనట్టు ఆ, సముద్రము మధ్యను ఆ, నేను ఆసీనుడై ఉన్నాను ఆ, అని నీవు అనుకొనుచున్నావు. ఆ, నీవు దేవుడవు కాక ఆ, మానవుడివై ఉండియు ఆ. దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు. దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు. నీవు ఆ. దానియేలు కంటే జ్ఞానవంతుడవు. ఎలాంటి వాడు? నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు. ప్రభు అయిన యెహోవా ప్రవక్త అయిన యేషుకేలుతో అంటున్నాడు, నరపుత్రుడా, ఏమంటాడు? తూరు అధిపతితో ఇట్లు ప్రకటన చెయ్యు. ఏమంటాడు? ప్రకటన. కనుక ఆ ప్రభు ఏమంటాడు? దూత అతన్ని ఎత్తుకొని గర్వించి తాను పతనమైపోయినట్టుగా చూస్తాం. అట్లు గర్వించి ఏ రోజు ఉన్నాడు, రాజైన ఏ రోజు ఉన్నాడు, మనకందరికి బాగా తెలుసు. అవునా? హృదయంలో గర్వించి ఏం చేసినాడు? దూత ద్వారా అతన్ని మొత్తుట చేత పురుగులు పడి ప్రాణం విడిచాడు. పురుగులు పడి ప్రాణం విడిచాడు. అపోస్తుల కార్యములు 12:21 నుంచి చదవండి. నియమింపబడిన దినముందు చూడండి, నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రము ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా జనులు ఇది దైవస్వరమే కాని మానవ స్వరం కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతన్ని ముద్దెను కనుక అతడు ఏం చేసినాడు? గర్వముతో ఉన్నటువంటి వీరిని ఆ దేవుని దూత ద్వారా మొత్తినాడు. అప్పుడు పురుగులు పడి ప్రాణము విడిచెను. ఏం చేసినాడు? పురుగులు పడి ప్రాణం విడిచాడు. అంటే ఏ వ్యక్తి అయినా సరే గర్వించకూడదు. దీనులం కావాలి. దీనులైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అంటాడు. అవునా? కనుక పదాజ్ఞలు చూసావా? కనుక ఏ రోజు పతనమైపోయాడు. తూరు రాజులు గర్వించడానికి 2 కారణాలు ఉన్నాయి. ఈ తూరు రాజు, తూరు పట్టణములో ఉన్న ప్రజలు కానీ ఏవైనా 2 కారణాలు ఉన్నాయి. 2 కారణాలు. ఒకటి జ్ఞానము, రెండవది ఐశ్వర్యం. ఒకటి జ్ఞానము, రెండవది ఐశ్వర్యం. చూడండి, జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనం. ఏలయనగా యెహోవా సర్వ నరులను ఇశ్రాయేలీయుల గోత్రపు వారినందరినీ లక్ష్య పెట్టువాడు. ఇక చూడండి, ఆ దేవుడైన యెహోవా మరి సర్వ నరులను ఇశ్రాయేలు గోత్రపు వారినందరినీ లక్ష్య పెట్టువాడు గనుక దాని సరిహద్దును ఆనుకొని ఉన్న హామాతును కూర్చియు జ్ఞాన సమృద్ధి కదా తూరు సీదోనును కూర్చియు అది వచ్చెను. ఏం చేసినాడు? జ్ఞానము సమృద్ధి గల తూరు సీదోను. ఎవరు? జ్ఞానము కలిగినటువంటి తూరు రాజు, తూరు పట్టణస్థులు అని మనం తెలుసుకోవాలి. రెండవది ఐశ్వర్యం. ఎవరు? ఐశ్వర్యం. యెహెజ్కేలు 28:3-4 వచనాలు. నీకు మర్మమైనది ఏదీ లేదు. నీ జ్ఞానము చేతను నీ వివేకము చేతను ఐశ్వర్యము నొందితివి. నీ ధనాగారములోనికి వెండి బంగారము తెచ్చుకొంటివి. చాలు. ఏం చేసినాడు? జ్ఞానము ద్వారా ఐశ్వర్యవంతుడయ్యాడు. తనకు ఏమేమి తెచ్చుకున్నాడో ఇక్కడ మనం చూస్తున్నాం. అవునంటరా? వెండి బంగారమును సమకూర్చుకున్నాడు. అర్థమైందా? జ్ఞానమును బట్టి, ఐశ్వర్యమును బట్టి, దేవునికి అంటే ఈ రెంటిని బట్టి దేవునికి కలిగినంత అభిప్రాయము కలిగి ఉన్నాడు. దేవునికి కలిగినంత అభిప్రాయము కలిగి ఉండెను. ఇప్పటి వరకు కూడా తాను దేవునిగా భావించుకొని ఇతరుల కంటే తమ్మును హెచ్చించుకునే మనుషులు ఉన్నారు అక్కడ. ఆనాడు అట్టున్నారు,
ఈ దినాల్లో కూడా దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉండను. ఇప్పటి వరకు కూడా తాము దేవునిగా భావించుకొని ఇతరుల కంటే తమ్మును హెచ్చించుకునే మనుషులు ఈ దినాల్లో కూడా ఉన్నారు. వారందరికీ యుగాంతమున ఉండబోయే క్రీస్తు విరోధి సరి అయిన ప్రతినిధి, క్రీస్తు విరోధి సరి అయిన ప్రతినిధి. 1 తెస్సలోనికీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. చూడండి ఒక్క సంగతి, మనుషులను సంతోషపెట్టే బోధకులు చాలా మంది ఉన్నారు. ఏమంటారు? అందరినీ సమకూర్చుకోవాలా, వారు ఆశించింది వారు పొందాలా. అయితే వారు నరకం పోయినా లేకపోతే ఎక్కడ పోతే కూడా వారికి తెలియలే, అయినా వారి జీవితం మారకపోయినప్పటికీ కూడా వారు పరలోకం వెళ్తారని చెప్తారు, పరలోకం వెళ్తారని. కనుక అలాంటి బోధకులు కూడా ఉన్నారా లేదా? బోధకులు ఉన్నారు. అలాంటి ఇక్కడ వాస్తవమైన రీతిగా సత్యాన్ని, మన నిజస్థితిని తెలియచేయటం ద్వారా మనం యేసు రక్తంతో మన పాపాలు కడుక్కునే దానికి బదులుగా ఏం చేస్తారు? సమర్థించుకొని ఇక్కడ రాకుండా ఉంటారు. అందుకే ఇక్కడ ఏమంటారు? సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టే వారము కాక. ఎవరిని? మనుషులను సంతోషపెట్టే వారము కాక మన హృదయములను పరీక్షించు దేవుణ్ణే సంతోషపెట్టే వారమై బోధించాలి అంటాడు. కనుక సత్యవాక్యమును వాస్తవమైన రీతిగా మరి దేవుని ప్రజలకు తెలియచేయాలి. అందుకే ఇక్కడేమంటాడంటే, ఇప్పటి వరకు కూడా తాము దేవునిగా భావించుకొని ఇతరుల కంటే తమ్మును హెచ్చించుకునే మనుషులు ఈ దినాల్లో కూడా ఉన్నారు. వారందరికీ యుగాంతమందు ఉండబోయే క్రీస్తు విరోధి సరి అయిన ప్రతినిధి. యుగాంతమందు ఉండబోయే క్రీస్తు విరోధి సరైన ప్రతినిధి. కనుక ఇప్పుడు చూసినట్టుగా జ్ఞానమున్నా ఐశ్వర్యమున్నా అతిశయించకూడదు. మనం ఏం చేయాలా? దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి, ఐశ్వర్యం బట్టి మనం ఏం చేయాలా? దీనులము కావాలా, తగ్గించుకునాలా. అది ఆ దేవుడు ఇచ్చినాడు కనుక దాని వల్ల తృప్తి పొంది దీనులముగా ఉండాలి, కానీ దాన్ని బట్టి గర్వించకూడదు. ఇర్మీయా గ్రంథము చూడండి 9వ అధ్యాయం 23-24వ వచనం. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. ఎవరు? దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఏం చేయకూడదు? అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్నా యెహోవాను నేనే అని గ్రహించి పరిశీలనగా తెలుసుకున్న బట్టియే, నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టియే అతిశయింపవలెను. అట్టి వారిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరి ద్వారా ఆనందిస్తాడు? ఎవరి ప్రవర్తనను బట్టి ఆనందిస్తాడు? ఎవరి జీవితాన్ని బట్టి ఆనందిస్తాడు? మనం పరీక్షించాలి. అతిశయించి గర్వించి నాశనానికి వెళ్ళకూడదు. అందుకే అవి దేవుని కృపచేత అనుగ్రహించబడ్డాయి కనుక దీన మనసుతో దేవుని స్తుతించవలను. ఏం చేయాలా? ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు దీన మనసుతో ప్రభు దగ్గరికి వెళ్ళి ఆ ప్రభుని స్తుతించి ఆరాధించాలి, ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. మరి ఆయన చేసిన మేలును బట్టి కృతజ్ఞత స్తుతులు ఆయనకు చెల్లించాలి, కానీ అతిశయించకూడదు. అతిశయించి నేను దేవుని అనుకున్న దేవుళ్ళు కారు. ఇక్కడ తూరు రాజు
అతిశయించి తన జ్ఞానం ద్వారా మరి ఐశ్వర్యము సంపాదించుకొని వాటన్నిటిని బట్టి ఇక్కడ ఏమంటాడంటే దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నాడు. దేవునికి తగినంత అభిప్రాయం. చూడండి యెషయా గ్రంథము 31:3 చదవండి. ఐగుప్తీయులు మనుషులే గాని దేవుడు కారు. ఐగుప్తుల గుర్రములు మాంసమయములే గాని ఆత్మలు కావు. యెహోవా తన చెయ్యి చాపగా సహాయం చేయవాడు జోగును సహాయం పొందువాడు పడును. వారందరూ కూడి నాశనమగుదురు. ఏమవుతారు? వారందరూ కూడి నాశనమగుదురు. కనుక ఐగుప్తులు మనుషులే కానీ దేవుడు కాదు. ఐగుప్తులు మనుషులే కానీ దేవుడు కాదు. కనుక ఆ దేవుని విషయం ఎక్కువ మనం చూడమనం. తూరు రాజు అతిశయించుటకు కారణము ఎన్ని చూశాము? 1 జ్ఞానము, 2 ఐశ్వర్యం. ఆ తర్వాత ఇంకొక కారణం ఉంది. అతడు పొందిన విజయాలు, దేశములతో యుద్ధం చేసి జయించినటువంటి విజయాలను బట్టి కూడా అతిశయం ఆయనకు ప్రవేశించినట్టుగా మనం చూస్తాం. 5వ అధ్యాయం 28వ అధ్యాయం హెజ్కేలు 5-6 వచనాలు. నీకు కలిగిన జ్ఞానాశ్చయం చేతను, చూడండి, నీకు కలిగిన జ్ఞానాశ్చయం చేతను, వర్తకము చేతను నువ్వు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకుంటువి. నీకు ఐశ్వర్యం కలిగినదని నీవు గర్వించిన వాడు అయితవి. ఏం చేసినాడు? నీవు గర్వించిన వాడవైతివి. కాగా ప్రభువైన యెహోవా ఈ మాట చదివించుచున్నాడు. దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నవాడా, ఆలకించుము. ఏం చేయాలా? ఆలోచించుము. నేను పరదేశులను అన్యజనులలో క్రూరులను నీ మీదకు రప్పించుచున్నాను. అబ్బా, ఏం చెప్పాకు. చూడండి, మన గర్వమును అణిచివేయాలంటే, మనకున్న ధనమును గర్వమును అణిచివేయాలంటే ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? నేను పరదేశులను అన్యజనులలో క్రూరులను నీ మీదికి రప్పించుచున్నాను. ఎందుకు? మంచి పని చేయడానిక? నీ చేసిన కార్యములు, తలంచే క్రియలు ముందుకు, మరి వాటిని బట్టి దేవుడు చేస్తున్న కార్యములు ఇవి. దేవుడు చేస్తున్నటువంటి కార్యములు. నువ్వు విస్తారమైన ఐశ్వర్యం సంపాదించుకుంటువి. నీకు ఐశ్వర్యం కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి. కాగా ప్రవీణ్ యెహోవా ఏమంటాడు? ఈ మాట సెలవిచ్చున్నాడు. దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నవాడా, ఆలకించుము. నిన్ను పాతాళంలో పడవేతురు, సముద్రంలో మునిగి చచ్చిన వారి వలె నీవు చత్తువు. చూడండి ఎట్లుంది ప్రభు. కనుక ఇక్కడ మనం చూస్తాం, అతడు గర్వించి వానిగానే కనబడుతున్నాడు. అతనికి కలిగిన జ్ఞానము లౌకిక జ్ఞానమే కానీ దైవ జ్ఞానం కాదు. ఈ తూరు రాజుకు, తూరు పట్టణస్థులకు అది లౌకిక జ్ఞానము కానీ దైవ జ్ఞానము కాదు. అది దైవ జ్ఞానము యెహోవాయందు భయభక్తులు కలిగిన వారికి ఇస్తాడు. దైవ జ్ఞానం ఎవరికి ఇస్తాడు? దేవుని భయము భక్తి కలిగిన వారికి ఇస్తాడు. యోబు గ్రంథము 28వ అధ్యాయం 28వ వచనం చదవండి. మరియు యెహోవాయందలి భయభక్తులు జ్ఞానమనియు. ఏంటి? మన జ్ఞానం కావాలంటే ఏం చేయాలా? యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండాలి. మనం భయం ఉందా, భక్తి ఏముంది చెప్పండి చూద్దాం. ఒకసారి పరీక్షించుకోండి. ఎవరు చెప్పక్కర్లేదు, మన ఆత్మ మనకు సాక్ష్యం ఇస్తుంది. యెహోవాయందలి భయభక్తులు జ్ఞానమని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఆ దేవుడు చెప్తున్నాడు. మనం మన జ్ఞానముతో లోకమును కొనసాగిస్తున్నాం. మన జ్ఞానముతో మన ఇష్టం వచ్చిన సమయంకి వస్తున్నాం. దేవుని జ్ఞానం ఉంటే పరిశుద్ధాత్మ దేవుడే మళ్ళీ సిద్ధం చేస్తాడు. సకాలముకు ముందుగానే తెచ్చి కూర్చోబెడతాడు. దేవుని భయం ఆలోచిందంత లేదు. ఎందుకు లేదు? జ్ఞానం ఉంది, ఇంకా ఐశ్వర్యం ఉంది. ఇంట్లో ఏం తక్కువ లేదు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టి ఉంది, ఉండడానికి ఇల్లు ఉంది. ఏమంటారు? దానికి తోడు కానీ జ్ఞానము
ఐశ్వర్యం సంపాదించాడు, విజయాన్ని మరి పోయిన చోట్లలో అనేక విజయాలు సాధించాడు. వీటన్నిటి బట్టి గర్వము అధికమైంది. భక్తి లేని భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వం విడిచిటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. ఏం చేసినాడు? దుష్టత్వము విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. అంటే దుష్టత్వము విడిచిపెట్టాలా, ఆ తర్వాత యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలా. కీర్తనలు చూడండి 111. యెహోవా యందలి భయము, యెహోవా యందలి భయము జ్ఞానములకు మూలము. ఏంటి మూలమంట? భయం లేదు కనుక ఈ లోక జ్ఞానం ఆధారం చేసుకొని మన కలిగిన ఐశ్వర్యం బట్టి గర్విస్తూ లోకంలో నేను చేసే పని నేను చేస్తాను, నా ఓన్ టైంలో నేను వస్తాను, నేను వెళ్ళిపోతాను, మాకు చింత లేదనుకుంటాను అంటే చూడండి లోక జ్ఞానం ఎట్లా మనల్ని సిద్ధం చేస్తుందో చూడండి. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలం అంటే దేవుని భయము ఆవగిందంత మనలో లేదని అర్థం. ఎందుకంటే మనం సకాలంలో ప్రేయర్కి రాము, బైబిల్ స్టడీకి రాము, ఆరాధన సమయంలో ఆరాధనకు రాము. ఈ విధంగా కొనసాగుతూ ఉంటే మన వ్యక్తిగత జీవితం వాక్యానికి పోల్చుకొని ఏ లక్షణాలు కలిగి కొనసాగిస్తున్నామో దాన్ని క్షమాపణ వేడుకొని ప్రభు చెప్పిన రీతిగా ఆయన ఇచ్చే జ్ఞానం ఆధారం చేసుకుని లోకంలో కొనసాగించాలి. అందుకే ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. ఆయన శాసనములను కనుక చూడండి యోబు గ్రంథము 19వ అధ్యాయం 9వ వచనం. ఆయన నా ఘనతను కొట్టివేసి ఉన్నాడు, నా ఘనత కొట్టివేసి ఉన్నాడు, తల మీద నుండి నా కిరీటమును తీసివేసి ఉన్నాడు. ఎప్పుడు? గర్వించినప్పుడు. ప్రభు కంటే నేను ఉన్నత స్థాయికి చెందిన వ్యక్తిని అనుకున్నాను, అది చాలా పొరపాటు. కనుక ఈ జ్ఞానమిచ్చువాడు దేవుడే, ఆ జ్ఞానమిచ్చువాడు కూడా దేవుడే. అంటే దేవునికి కలిగినంత జ్ఞానము అంటే ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. దేవునికి తగినటువంటి ఉద్దేశాలు చూడండి. సామెతల గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఆయన ఒక్క నిమిషం. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడమురా. అంటే కేడం అంటే దాగుచోటు. ఆయన బలం మనం, ఆయన అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాము. కనుక దానియేలుకు కలిగిన జ్ఞానము వంటి జ్ఞానము ఆయన కలిగి ఉన్నాడు అంటాడు. ఇక్కడ దానియేలు జ్ఞానం ఇచ్చిన వాడు దేవుడే. కానీ అయితే దానియేలు జ్ఞానం కంటే జ్ఞానం కలిగిన వాడని ఈ తూరు రాజు తనను హెచ్చించుకుంటూ వస్తున్నాడు. దానియేలు గ్రంథము చూడండి, దానియేలు 1వ అధ్యాయం 17 నుంచి చదవండి. ఈ నలుగురు బోధల సంగతి ఏమనగా, ఇక్కడ చూడండి, ఈ నలుగురు పారుల సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. నెబుకద్నెజరు సముఖమునకు వారిని తేవలనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమునకు వారిని నిలబెట్టాను. చాలు, ఒక్క నిమిషం. అన్ని చదువుతూ టైం మనకు వేస్ట్ అయితే ఇక్కడ చూడండి. ఈ జ్ఞానులను అప్పుడున్నటువంటి ఈ రాజు బబులోను రాజు యవనస్తులైనటువంటి వారిని, జ్ఞానవంతులను ఆయన రాజు తినే భోజనంతో వారిని పోషిస్తూ ఈ కల్దీయుల భాషను వారికి అభ్యసింప చేస్తూ వచ్చాడు. అట్లు 2-3 సంవత్సరాలు హాయిగా తిని వారి జ్ఞానము సంపాదించుకొని కొనసాగుతూ వచ్చినారు. ఒక దినం రాజు ఏం జరిగిందంటే ఒక కళ కన్నాడు. ఆ కళ కని మర్చిపోయాడు. కానీ హృదయంలో కలత ఏర్పడింది. ఏమేర్పడింది? నెమ్మది లేదు. కళ కన్నాడు, కళ్ళ మర్చిపోయాడు, నెమ్మది లేకుండా ఉంది.
అప్పుడు జ్ఞానులందరినీ పిలిపించాడు. జ్ఞానులందరూ పిలిపించి అన్నాడు, నేను కల కన్నాను, నాలో కలత ఏర్పడింది, నా కలను దాని భావాన్ని తెలియచేయాలి అన్నాడు. అర్థమైందా? అప్పుడు రాజు ఆ జ్ఞానులు అందరూ ఏమన్నారంటే, రాజు కళ చెప్తే దాని భావాన్ని తెలియజేస్తాము, కానీ కళను దాని భావాన్ని తెలియజేయటం మార్చితే దేవతలు మాత్రం వచ్చి ఆ దాని భావాన్ని తెలియచేయాలి చేస్తారు అన్నాడు. అప్పుడు మీకు కొంత టైం ఇస్తాను, ఆ టైం లోపల మీరు నేను కన్న కళ దాని భావాన్ని తెలియచేయకపోతే మీ ఇల్లు పెంట కుప్పగా చేసేస్తాను, మిమ్మల్ని ఉండకుండా నాశనం చేస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అప్పుడు దానియేలుకు ఈ సంగతి తెలిసింది. అందులో యూదులలో నుండి 4 బాలులను ఆ హాస్టల్లో ఉంచారు. జ్ఞానం వారు కూడా ఏం చేశారు, రాజు తినే ఆహారం మేము తినము, మాకు శాకాహారమే కావాలి అంటే, అప్పుడు శాకాహారముతో వారిని పోషిస్తూ ఉంటే ఈ మాంసాహారం తిన్న వారి కంటే ముఖ తేజస్సు చాలా బాగుంది. ఎవరిది? ఈ 4 బాలుది. అప్పుడు అన్నాడు రాజు, వీరికి జ్ఞానం అనుగ్రహించి ఈ దానియేలు ఈ 3 బిళ్ళలు ఎవరిని? షద్రకు, మేషకు, అబేద్నెగోలను వీరిని పిలిపించి జ్ఞానులను చంపడానికి ప్లాన్ కలిగిన రాజునకు తగిన కళను దాని భావాన్ని తెలియజేయడానికి మనం కలిసి ప్రార్థన చేద్దామని ప్రోత్సహించుకున్నాడు. ప్రార్థన చేస్తూ ఏకముగా కలిసి చిన్న మందగా కూడి, ఎంతమంది? చిన్న మంద. అందుకంటాడు ప్రభు, చిన్న మంద భయపడకుడి, తండ్రికి ఇష్టమైనది మీకు రాజ్యం ఇవ్వడానికి అంటాడు. కనుక చిన్న మందగా ఈ 4 కూడి ఏకభావంతో, ఏకాత్మతో, పట్టుదలతో ప్రార్థించాడు. ప్రార్థించినప్పుడు దానియేలుకు ఆ కళను దాని భావాన్ని తెలియచేశాడు. విన్నారా? అందుకే దానియేలుకు జ్ఞానము కంటే ఎక్కువగా ఈ తూరు రాజు పోల్చుకుంటున్నాడు. దానియేలు కంటే ఎక్కువ జ్ఞానం. దానియేలు దైవ జ్ఞానం కలవాడు. అయితే తూరు రాజు నేను దానియేలు కంటే జ్ఞానవంతుడు అనుకుంటున్న గర్వించాడు. ఎప్పుడైనా సరే మీకు చెప్తాను, గర్వము నాశనముకి కారణము. గర్వము దేనికి కారణము? నాశనానికి కారణం. అది మార్గం అన్నట్టు. ముందుగానే తెలుసుకోవాలా, దేని విషయం గర్విస్తున్నాము? మన ఆత్మీయతను బట్టా, శరీరాన్ని బట్టా, మరి ఐశ్వర్యమును బట్టా, మనకున్న ఆస్తి అంతస్తులను బట్టా, లేకపోతే పదవులను బట్టా, ఏ రకంగా అతిశయించినా దేవుని విరుద్ధంగా పాపం చేస్తూ ఉన్నట్టుగానే. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 16వ వచనం చదవండి. అపరంజిని సంపాదించుట కంటే, చూడండి, అపరంజిని సంపాదించుకుంట కంటే జ్ఞానమును సంపాదించుకుంట ఎంతో శ్రేష్టం. వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. బంగారం కంటే జ్ఞానం, వెండి కంటే తెలివిని సంపాదించుకోవాలి అంటాడు దేవుడు. అయితే దేవుడిచ్చే జ్ఞానాన్ని, తెలివిని బట్టి మనం దీనులం అవుతాము, తగ్గించుకుంటాము. మన సొంత జ్ఞానం బట్టి నడుచుకుంటే ఈ తూరు రాజు వలె మనము మన లక్షణాలు కొనసాగిస్తాము. 18వ వచనం చూడండి. నాశనమునకు ముందు ఏమంటే గర్వము నడుచును. ఈ తూరు పట్టణంలో ఉన్నటువంటి ఆయన దానియేలుకున్న జ్ఞానము కంటే నా జ్ఞానం ఉందని అనుకొని ఏం చేస్తున్నాడు? తాను గర్విస్తూ ఉన్నాడు. అంటే ప్రభు అంటాడు, నాశనమునకు ముందు గర్వము నడుచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ఏ విషయంలో అహంకారం, కొందరు ప్రజలు ఉంటారు అహంకారం, వారికి కలిగిన దాంట్లో ఏమి నాకేం తక్కువ అనుకున్నారా అన్నట్టుగా లోకంలో ఉన్నటువంటి వాటికి పోల్చుకుంటూ వారికి చూపించుకుంటారు, ఇతరులకు కూడా చూపించుకొని ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. సామెతలు 11:2. అహంకారము చూడండి,
అహంకారము వెంబడి అవమానం వచ్చును. ఏమైతే అహంకారము వెంబడి అవమానము వచ్చును. వినయము గలవారి యొక్క జ్ఞానమున్నది. జ్ఞానమున్న వినయము, దేవుని జ్ఞానము కలిగి ఉంటే మనం దీనముగా తగ్గించుకుంటాం. ఎంతగా జ్ఞానము. ఇప్పుడు చూడండి, ఈ 4 బాలులు మరి వారు చేసిన ప్రార్థనకు జవాబుగా ఇతర జ్ఞానులను వారి ప్రాణాలు పోకుండా కాపాడినారు. అవునంటారా లేదా? ఈ 4 బాలురు లేకపోతే జ్ఞానులందరూ చంపడానికి వారి ఇండ్లు వారి పెద్ద కుప్పలాగా చేస్తానన్నాడు అది ఎవరు? నెబుకద్నెజరు రాజు. అయితే వాటిని ఆ విధంగా చేయకుండా ఈ చిన్న మందిగా కూడి ప్రార్థించి వారి ప్రాణాలు కాపాడుతూ వచ్చినారు. అవునంటారా లేదా? అయితే మనం ఎంతమంది కాపాడుతున్నాం? మనం ఎంతమందిని చెప్పండి? ఎన్ని ఆత్మలు రక్షిస్తున్నాం? ఎన్ని ఆత్మలు దేవుని ఇంటికి నడిపిస్తున్నాం? మనం పోయేదే కష్టం. అక్కడ నాకు అధికారం ఇవ్వలేదు, నాకు ఏంటి ప్రసంగం ఇవ్వలేదు, నేను అక్కడ పోని ఇంకో దిక్కు పోతా. ఇదా మన జ్ఞానం? ఎన్నడూ కూడా ఏ స్థితిలో ప్రభు మనల్ని ఉంచితే ఆ స్థితిలో దేవునికి థ్యాంక్స్ చెప్పాలి, దేవుని స్తుతించాలా. అది ఆత్మీయుల లక్షణం. అది వారు భయపడకుండానే ఈ 4 బాలు ప్రార్థన చేస్తే దేవుడు వారికి ఆ కళను దాని భావాన్ని తెలియజేస్తూ వచ్చినాడు. వారి ప్రాణాలు రక్షించిందా లేదా? ఈ తక్కిన వారి ప్రాణాలన్నీ రక్షించడా లేదా? అదే అన్యులైతే మరి ఏం చేస్తారు? అన్యులైతే చంపడానికి వెనుకాడరు. వాస్తవం కాదా? వాళ్ళ వెనుకాడరు. అందుకే ఇక్కడ అంటాడు ఏమని? అహంకారం వెంబడి అవమానం వచ్చును. కనుక సమూయేలు గ్రంథం చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 41, 42. డాలుమోయివాడు చూడండి, డాలుమోయివాడు తనకు ముందు నడువగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారచూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎరటివాడును రూపశీలైనను ఉండుట చూచి అతన్ని తృణీకరించను. ఏం చేసినాడు? బలము కలిగిన వాడుగా 7 జాను ఎత్తగలిగినటువంటి వాడు. ఈ పిల్లోని విషయం ఏం చేస్తున్నాడు? గర్విష్టి ఏమంటున్నాడు? రూపవశీనుట చూసి అతన్ని తృణీకరించను. ఆ చిన్న బాలుడే ఏం చేసినాడు? దేవుని నామమున వడిసెల చేత పట్టుకొని ఏం చేసినాడు? ఆ గురికి పెట్టి ఆ వరుసలతో కొట్టగానే ఎక్కడైతే కవచం కవర్ కాలేదు, ఎక్కడ కాలేదు? నొసటి పైన కవర్ కాలేదు. నొసటి పైన తాకి వెంటనే అక్కడే పడిపోయి చనిపోయాయి. అవునా లేదా? దానికి అంతటికి కారణం ఏది? గర్వం. 42 చదవండి. చుట్టూ పార చూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రని వాడును రూపసినై ఉండుట చూచి అతని తృణీకరించను. తిరస్కరించను. 45లో తిరస్కరించినట్టుగా మనం చూస్తాం. కనుక తన దేవతల పేరిట దావీదును శపించాడు. అలాంటి వ్యక్తి సజీవమైన దేవుని పక్షముగా పోరాడి దేవుని నామమున ఏం చేసినాడు? సంపూర్ణ విజయాన్ని సాధించాడు. అవునంటారా లేదా? కనుక మన జీవితంలో ఎప్పుడైనా సరే జ్ఞానము దేవుడు ఇచ్చిన కృపను బట్టి దీనిలో కావాలి, కానీ ఆ జ్ఞానమును ఐశ్వర్యమును ఆధారం చేసుకొని మనం ఏం చేయకూడదు? గర్వించకూడదు. అయితే సంగతి ఒక్క సంగతి మీకు చెప్తాను. ఇక్కడ ప్రభు చెప్పిన రీతిగా మీకు తెలియజేస్తాను. ఎప్పుడైతే మనం ఈ దినాల్లో చూస్తున్నాం, దేవుడు నేను పరదేశులను అన్యజనులైన క్రూరులను మీ మీదకి రప్పించుతున్నాను. చూడండి, ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడే. ఎందుకు? మనకు కలిగిన జ్ఞానమును ఐశ్వర్యమును బట్టి గర్వించి పాపములో దేవునికి తగినంత అభిప్రాయం కలిగిన మనల మొత్తాలంటే ఏం చేయాలా? దేవుడే ఏం చేస్తున్నాడు? ఇక్కడ చూడండి, నేను పరదేశులను అన్యజనులైన క్రూరులను మీ మీదికి రప్పించుతున్నాను. వాస్తవం కాదా? దేశంలో ప్రపంచంలో
ఎక్కడ చూసినా ఈ వార్తలు లేవా? ఉన్నాయా? ఎవరు 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 చూపిస్తున్నారు మీకు? అప్పుడప్పుడు మీకు వాట్సాప్లో మీకు పంపిస్తున్నాను, చూసినారా? ఎవరు చూస్తున్నారు చెప్పండి? నేను పంపించినవి మీరు కంపల్సరీగా చూడండి. నేను ఇంపార్టెంట్ ఏదైతే ఉన్నదనుకుంటానో అది మీకు పంపిస్తాను. అర్థమైందా? అన్నీ పంపించండి. నేను ఏదైతే మీరు చదివి మరి తెలుసుకోవాలనుకుంటారో అలాంటి వారిని పంపిస్తూ ఉంటాను. ఒక చూడండి. ప్రభుత్వము సాతానుది, అపవాది. విన్నారా? ఈ సాతాను చెప్పిన మాట వింటారు కానీ దేవుడి మాట వింటారా? ఎవరు కూడా వినరు. చూడు, చర్చిలు కూడగొట్టినా, క్రైస్తవులను చంపినా గవర్నమెంటే పట్టించుకోవడం లేదు. ఎందుకు చెప్పండి? వారికి అధికారము ఇస్తున్నారు కనుక అంటాడు. ఎందుకు ఆ విధంగా చేస్తున్నాడు దేవుడు చెప్పండి? క్రైస్తవులు ఆయన ఆశించిన రూపంలో లేరు. బోధకులు చాలామంది ఉన్నారు, కానీ ఆయన ఉద్దేశించిన దైవ చిత్తానుసారంగా బోధించేవారు, ప్రవర్తించేవారు, ఆత్మలు సమకూర్చుకున్నవారు, ఆత్మల కొరకు భారం ఉన్నవారు లేరు. ఉన్నారా చెప్పండి? అద్భుతాలు కావాలి, రోగాలు బాగా కావాలి, ఇంకా మరి పెళ్ళిళ్ళు కావాలా, రకరకాల వారి ఆకలన్నీ తీర్చుకున్నారు. అది ఈ లోక జ్ఞానం. కనుక దేవుడే ఏమంటున్నాడంటే చూడండి, మనల్ని సరిచేయాలంటే క్రైస్తవులను మరి దేవుడి పిల్లలమని చెప్పుకొని క్రియల ద్వారా తనను ఎరగనట్టుగా ఉన్నటువంటి వారిని జ్ఞానము ఐశ్వర్యమును బట్టి దేని బట్టి అయితే అతిశయించున్నారో వాటన్నిటిని తగ్గించుకోవాలంటే దేవుడే, నేను పరదేశులను అన్యజనులను క్రూరులను నీ మీదకి పంపుచున్నాను, వారు నీ జ్ఞానశోభను చెరుపుటకై ఖడ్గములను వరదీసి నీ సౌందర్యములను చెరుపురు. ఏం చేస్తారు? నీ సౌందర్యములను చెరుపును. ఈలోక దేవుడు పంపుతున్న వారిని. 7వ వచనం చూడండి, 28 ఏజ్కేలు 7వ వచనం. నేను పరదేశులను, చూడండి ఇక్కడ ఏమంటారు? నేను పరదేశులను అన్యజనులలో క్రూరులను నీ మీదకి రప్పించుచున్నాను. చూసావా? ఒక్క నిమిషం చూడండి. ఇప్పుడు ఆ విధంగా దేశంలో జరగడం లేదా? జరుగుతుందా లేదా? చూడండి. ఈ మొన్న న్యూస్ 3 days బిఫోర్ శ్రీకాకుళం డిస్టిక్లో ఒక గ్రామాన్ని ఏం చేసినారు? వెలివేసినారు. గ్రామంలో ఉన్న 100 కుటుంబాలు, చిన్న కుటుంబం కూడా కాదు, 100 కుటుంబాలు ఉన్నాయంటే పెద్ద పట్టణమే కలది. ఆ పట్టణంలో ఉన్న వారిని అందరినీ వెలివేస్తూ వచ్చినారు. ఇది ఎవరికి చేసే కార్యము? దేవుడు చేస్తున్నాడు. మన గర్వను, మన జ్ఞానమును బట్టి, ఆశ్రయిస్తున్న దాన్ని బట్టి. అందుకే ఇక్కడ చాలా స్పష్టంగా నేను పరదేశులను అన్యజనులలో క్రూరులను నీ మీదకి రప్పించుచున్నాను. వారు నీ జ్ఞానశోభను చెరుపుటకై తమ ఖడ్గములను వరదీసి నీ సౌందర్యమును నీచపరుతురు. ఏం చేస్తారు వాళ్ళు? నీ సౌందర్యమును నీచపరుస్తారు. అది దేవుడు చేస్తున్న ఎందుకంటే క్రైస్తవులు అనబడ్డవారు, నమ్ముకున్నటువంటి వారు, పరిశుద్ధులు అనబడ్డవారు, పాత్రలము, పోపులము, రెవరెండ్లము, మరి సేవకులము అనుకున్న వారు దేవునికి విరుద్ధంగా గర్వించిన వారై సకాలముకు రాలేక దేవుని సమయాన్ని దొంగిలించి ప్రవర్తించే జీవితాన్ని బట్టి దేవుడి ఆకారం చేస్తున్నాడు మనకు విరుద్ధంగా. అర్థమైందా? కనుక మనం ఎక్కడ పడిపోయాము, ఎక్కడ తప్పిపోయాము, ఎక్కడ దేవునికి విధంగా తలస్తున్నాము, మన జ్ఞానము బట్టియా, ఐశ్వర్యము బట్టియా, లేకపోతే మన జయజీతాన్ని బట్టియా ఒకసారి పరీక్షించుకొని సరి చేసుకుంటేనే సరే. లేనట్లయితే ఇలాంటి వారిని పంపిస్తాడు. ఏం చేస్తాడు? చింతపండు చేస్తాడు. అవునా? దానికి కారణం ఎవరు? మనమే. అర్థమైందా? మనమే. కనుక అలాంటి వారు మన జీవితంలో ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తూ వస్తున్నాడు. గర్వము ఎప్పుడు కూడా దేవునికి విరుద్ధంగా ప్రవర్తించు. కనుక మన జీవితంలో ఇక్కడ ఏమంటాడు? నిన్ను పాతాళములో  వాళ్ళు ఏం చేస్తారంట? వాళ్ళు మనం శిక్షించేదానికి బదులుగా
నరకానికి అనే వారే కాలబెట్టేస్తారు, పాతాళము పంపించేస్తారట. ఆ బుక్కు మొదటి అధ్యాయము 5 నుంచి చదవండి. అన్ని జనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలం విస్మయమునందుడి. మీ దినములలో నేను ఒక కార్యం జరిగించు, అలాగ జరుగునని మీకు తెలిపినను మీరు అతను నమ్మకుందురు. సత్యము చెప్తే ఏం చేయరు? నమ్మరు. అబద్ధం చెప్పిండ్రు అనుకో, వెంటనే నమ్ముతాము, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం, దాన్ని ఆచరణ పెట్టేస్తాం, అంతే. వాస్తవం కాదా? చూడండి, అందుకే ప్రభు అన్నాడు, ఒకడు నా నామమున ఎవడైనా వచ్చి బోధిస్తూ ఉంటే ఇది సరి అయింది అంటాడు. ఆ ప్రభు వచ్చి బోధిస్తే ప్రభువుని నమ్మరు, కానీ ఆ నమ్మిన వాడు చెప్పిన దాన్ని నమ్ముతుంటారు. అది దైవ చిత్తానికి ప్రతికూలం. అందుకే ఎంత చక్కగా మాట్లాడుతున్నారు చూడండి. కనుక మీకు తెలిపినను మీరు అతని నమ్మక ఇందురు. చూడండి, ఇప్పుడు ఈ సత్యవాక్యం మీకు తెలియజేస్తూ ఉన్నాను, అవునా? వాక్యంలో ఏదైనా కలుపుతున్నారా? నేను ఏమీ లేదు, అవునా? వాస్తవం. అయితే ఈ మాట నమ్ముతారా? మరి నమ్ముతున్నారా? నమ్మితే ఆయన మహిమ చూస్తారు. మీరు నమ్మరు, ఎంత చెప్పినా అది ఏమంటారు, ఓవర్లుక్ చేస్తారు, లేకపోతే పట్టించుకోరు, అది నాకు కాదనుకుంటారు, తోసివేస్తారు, నిర్లక్ష్యం. ఇది ఏర్పాటు. అందుకే ప్రభు అంటున్నారు, మీరు నమ్మరు, కల్దీయులను నేను రేపుతున్నాను. చూడండి, దేవుడే అన్ని జనులను రేపుతున్నాడు. వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు. వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లుగా ఏర్పరచుకొందురు. వారి ప్రభుత్వం కనుక వారి ఇచ్చ వచ్చినట్లుగా గవర్నమెంట్ ఏం చేస్తుంది? ప్రవర్తిస్తుందా లేదా? ఏది చేయాలనుకుంటే అది చేసి తీరుతున్నారు. ఇది సాతానుకున్నటువంటి బలం. విన్నారా? దేవుడు వారికి అట్లా చేయడానికి కారణం ఏంటి? వాస్తవంగా చెప్పాలంటే సజీవమైన నిజమైన నిత్యజీవం కలిగిన దేవుడు తన ప్రజలు యెహోవాయందు భయభక్తులు కలిగి, మరి దానియేలు వలె జ్ఞానం కలిగి దీనిలో తగ్గించుకొని అని చెప్పినట్టుగా నడుచుకుంటే ఏం చేస్తాడు? మన సంపూర్ణ విజయం ఇస్తాడు. ఆ పని మనం చేయము. ఎందుకు? బైబిల్ స్టడీ ఉంది, లేకపోతే ప్రేయర్ మీటింగ్ ఉంది. 7 గంటలకు అంటే 7 గంటలకు ముందు వస్తారా? మీ ఆత్మీయ క్షీణత మీకు తెలిసిపోతుంది. ఆతురత మీకు ఎంత ఉందో దేవుని పట్ల, మీ ప్రార్థన జీవితము, మీ కదలికలు ఎలా ఉన్నాయో మీ క్రియలు మీకు చెప్తాయి. మన ఆత్మ మనకు సాక్ష్యం ఇస్తుంది. ఏమంటారు? సమజ్ మే ఆరా? కనుక మన జీవితంలో మనము ఎంత ఆయనే, వారు ఘోరమైన భీకరముగా ఉన్నారు. వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకున్నారు. ఒక్క సంగతి ఇప్పుడు చెప్తాను. మనం ప్రభు దినాన్ని ఏం చేస్తాం? ఆరాధిస్తాం, గణపరుస్తాం, ప్రభును మయపరుస్తాం. అవునంటారా లేదా? సాతానుడు వాడికి కలిగ బలము బట్టి ఆదివారం హాలిడే ఉండదు అన్నాడా? ఉన్నాడా? మీకు తెలుసా? ఆదివారం క్లోజ్ చేస్తున్నాను అన్నాడు. అన్నవా? చూడండి, దీనంతటికి ఒక్కొక్కటి ఏది చేయాలో అది చేస్తాడు. అయితే సంగతి ఏంటంటే, వాడిని ఒక్కసారి సభాపర్వతం ఎక్కిన తర్వాత ఆడికెళ్ళి పాతాళంలో పంపిస్తాడు. దాని సంగతి ప్రభు యొక్క లక్షణం ఎంతవరకు ఓర్చుకోవాలో, ఎంతవరకు సహించాలో, ఎంతవరకు ఆయన. అందుకే చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే, ఇశ్రాయేలీయులకు వారి పితరులకు వాగ్దానం చేసినాడు, పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని మీకు ఇస్తాను, అవునా? అయితే అన్నాడు, వారిని ఎల్లగొట్టి, అక్కడున్న వాళ్ళు ఎవరు? పాలు తేనెలు ప్రవహించు దేశంలో ఉన్నవారు, వారు 7 రకమైన ప్రజలు. వారిని వెళ్ళగొట్టి ఈయన పెడుతున్నాడు అని అంటే, వీరికి ఇస్తున్నాడు అంటే కారణం ఏంటి చెప్పండి? వారి పాపమును బట్టి అక్కడి నుంచి వెళ్ళగొడుతున్నాడు. దేవుని ప్రజలను తీసుకొచ్చి అక్కడ పెడుతున్నాడు పాలు తేనెలు, అవునా? ఆయన చేసిన మేరకు ఎంత
థ్యాంక్స్ చెప్పాలా, ఎంత కృతజ్ఞమై ఉండాలా, అది మనం మర్చిపోతూ ఉన్నాం. కనుక మన జీవితంలో ప్రభుకు ప్రథమ స్థానం ఇవ్వాలి, ఎప్పుడైనా సరే ప్రథమ స్థానం ఇవ్వాలి. అందుకే వారి లక్షణాలు ఇక్కడ చెప్తున్నాడు. వారి ప్రభుత్వము వాళ్ళది కనుక, సాతానుది కనుక వాడు ఇచ్చ వచ్చినట్టుగా చేస్తూ ఉంటాడు. వాస్తవంగా తన ప్రజల పక్షముగా, నా ప్రజలని ప్రభుకు తెలియదా? ప్రార్థనలు చేస్తలేమా? ప్రపంచమంతా చేస్తుంది. ఏమంట? మనమే కాదు, ప్రపంచమంతట్లో కూడా చేస్తున్నారు. ఇండియాలో మరి పెద్దవాళ్ళు ప్రవర్తించే జీవితము అన్ని దేశాలకు తెలిసిపోయింది. అప్పటి మట్టుకు ఖండిస్తే సరిపోద్దా? సరిపోదు. అందుకంటాడు. ఇక చదవండి మళ్ళీ 8వ వచనం. వారి గుర్రములు అమ్మా వారి గుర్రములు చిరుతపుల్ల కంటే వేగంగా పరుగులెత్తును. అమ్మో, చిరుతపులి చాలా వేగంగా పరిగెత్తేది చిరుతపులి. విన్నారా? చిరుతపులి ఈ జంతువులలో ఎక్కువ స్పీడ్గా పరిగెత్తేది ఏంది? చిరుతపులి. అయితే వాటికంటే వారి గుర్రములు ఏమంటున్నాయి? చిరుతపులి కంటే వేగముగా పరిగెత్తును. రాత్రి యందు తిరుగులాడు తోడేళ్ల కంటేను అవి చురుకైనవి. వాళ్ళ ప్రవర్తన ఎట్లుంటే చెప్పండి. రాత్రి వలె, తోడేళ్ల వలె. ఏమంటారు? తోడేళ్ళకు అది తినడానికి ఏదైనా దొరికితే దయా జాలి ఏమన్నా ఉంటారు దానికి. సింహంకు ఏదైనా తినడానికి ఏదైనా ఉంటే మనిషి పట్టుకొని ముందు గొంతు పట్టేస్తుంది. అది దానికి ఉన్న జ్ఞానం చూడండి. అరుస్తున్నాడు అని అనగానే ఇట్లా కాలు కొట్టి గొంతు పట్టింది దీన్ని నరికి తినేసి పారేస్తుంది. దానికి ఉన్న జ్ఞానం చూడు. మనుషుల కన్నా ఉంటుందో లేదు. ఇంకేమంటాడు? వారి రౌతులు దూరం నుండి వచ్చి తటాలను జొరబడుదురు. ఎరను పట్టుకొనుటకై పక్షిరాజు ఒడిగా వచ్చినట్లు వారు పరుగులెత్తి వత్తురు. చూస్తాం ఎట్లొస్తారు. దీనికి కారణం ఎవరు చెప్పండి? క్రైస్తవులే, పాస్టర్లు, పోపులు, రెవరెండ్, బిషపులే. ఎందుకు కారణము? ఆయన భయం, దేవుని భయము లేకుండా, ఆవగిందంత మరి భయము భక్తి లేకుండా వారికి కలిగే జ్ఞానము ఐశ్వర్యం బట్టి అతిశయిస్తున్నారు. కానీ దేవుని జ్ఞానం కలిగి దీనిని తగ్గించుకొని ఆయన చెప్పినట్టుగా నడుస్తున్నారా? నశించున్న వారి కొరకు భారం నీకున్నదా? ఒకరికైనా స్వార్థ చెప్తామా? వారందరికీ దేవునికి నడిపిస్తామా? ఉన్నవారిని పంపించడానికి వెనకాడం. అవునా? ఇదే మన జీవితము? చెప్పండి. కనుక ఇక్కడ నేను దేవుడిని ఇక తూరుకు ఈ పట్టణానికి ఏమంటాడంటే వారు నిన్ను పాతాళం పడవేస్తారు. అయితే నేను దేవుడినని నీవు చంపువాని నీవు చెప్పుదువా? నిన్ను చంపువాని చేతిలో మానవుడవి కానీ దేవుడవు కావు. అవునా? దేవుడు చెప్పేది 8:9 వచ్చిన చదవండి. ఏజ్కేలు 28:8-9. నిన్ను పాతాళంలో పడవేతురు. ఇక్కడ చూడండి. నిన్ను పాతాళములో పడవేతురు, సముద్రములో మునిగి చచ్చిన వారి వలనే నీవు చత్తువు. నీవు దేవుడవని నేను దేవుడనని నిన్ను చంపువాని ఏట నీవు చెప్పుదువా? నీవు చంపువాని చేతిలో నీవు మానవుడివే కానీ దేవుడవు కావు కదా. ఏమిది? దేవుడు అంటే ఆయన అంతస్తుకు పోల్చుకోవడం అది దైవ చిత్తమా? ఎన్నటికీ కాదు. కనుక దేవునికి తగినంత అంతస్తు మానవుడు కలిగి ఉన్నాడు. నీవు నేను కలిగి ఉన్నామంటే లోబడనొల్లని జీవితం, తగ్గించుకునే జీవితం మనలో లేదు. గర్వము, ఐశ్వర్యము, వారు పొందిన జయములు, వాటన్నిటిని బట్టి ఆ విధంగా పోల్చుకుంటున్నారు. చూడండి 10వ వచనం కూడా చదవండి. సున్నతి లేని వారు ఎవరు? సున్నతి లేని వారు చంపబడు రీతిగా నీవు పరదేశుల చేత చత్తువు. నేనే మాట ఇచ్చి ఉన్నాను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. చెప్పండి. దేవుడే ఆ మాట ఆ రకంగా చేస్తున్నాడంటే మన అర్థం చెప్పండి. అర్థమేంటి? క్రైస్తవులను పడిన వారు చేసే పాపమును బట్టి ఆయన స్వయంగా ఆయన జరగబోయే సంగతిని ఆయన చెప్తున్నాడు. అవునంటారా లేదా?
నేను కాదు, ఇంకెవరు కాదు, పరిశుద్ధులైన దేవుడే ఆ విధంగా చెప్తున్నాడు. అందుకొరకు ఇక్కడ ఆయన మాట ఇస్తే తప్పక నెరవేర్చువాడు. అవునంటారా? ఆయన మాట ఇస్తే తప్పక నెరవేర్చువాడు. 17 వచ్చాడు, హెచ్కేలు 17 వచ్చాడు, 24 వచనం. కొమ్మల నీడను అవి దాగును, మరియు యెహోవా నాకు నేనే. చూడండి, దాని కొమ్మల నీడను అవి దాగును, మరియు యెహోవా నాకు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను, నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయువాడుననియు, పచ్చని చెట్లు ఎండిపోనట్లు ఎండిన చెట్లు వికసింపజేయనట్లును చేయువాడుననియు, భూమి యందు సకలమైన చెట్లకు తెలియబడిన యెహోవా నాకు నేనే ఈ మాట చదివించి నేనే దాన్ని నెరవేర్చేదను. దేవుడు ఏదైతే చెప్తాడో అది అక్షరాల నెరవేరుస్తూ ఉంటాడు. ఏమంటారు? ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆయన ఆకలితో ఉన్నప్పుడు దాని ఫలాయమైన దొరుకుతాయేమని చూస్తే చెట్టు చూస్తే పచ్చగా ఉంది, కానీ దాంట్లో ఒక్క ఫలం కూడా దేవుడు ఆశించిన ఫలము దాంట్లో కనబడలేదు. అప్పుడు వెంటనే శపించగానే వేర్లతో సహా ఎండిపోయింది. మళ్ళీ వచ్చి చూసే వరకు, ప్రభా మీరు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయింది మాటతో అన్నారు అనలేదా? అది దేవుడు చెప్తాడు. దేవుడు ఏ చెప్పినా అది 100% వాస్తవము అంటాడు, ఆ ప్రకారం చేస్తాడు. దానికి కారణమే చెప్పండి. నేను ఇక్కడ అంటాడు, ఆయన మాట ఇస్తే తప్పకుండా నెరవేర్చువాడు. ఈ లోక జ్ఞానము ఒప్పంద చేస్తుంది. ఈ లోక జ్ఞానము మనుషులను ఏం చేస్తుంది అనుకోనండి. ఇప్పుడు ఏమనుకోరుగా, ఎగ్జాంపుల్ పేరు చెప్పకుండా చెప్తాను నేను. ఒక వ్యక్తి ఉన్నాడనుకో, తాను చదువుకున్న దాంట్లో ఉన్నత స్థాయికి చెంది మంచి ర్యాంక్ తెచ్చుకొని గోల్డ్ మెడల్ సంపాదించుకున్నాడు. ఆ వ్యక్తి ఎట్లుంటారు చెప్పండి? రాష్ట్రపతితోటి సర్టిఫికేట్ తీసుకొని ఆ గోల్డ్ మెడల్ తీసుకొని ఎంత గర్వంగా చెప్పుకుంటాడా లేదా? అన్ని పేపర్లో, అన్ని న్యూస్లలో అంతటా వస్తుంది. అలాంటప్పుడు తగ్గించుకుంటాడా, హెచ్చించుకుంటాడా? చెప్పండి చూద్దాం. లోక జ్ఞానం కనుక వాళ్ళ జీవితంలో ఏమంటా, ఈ లోక జ్ఞానం ఉప్పొంగ చేయును. 1 కొరింథీ 8:11 విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానం గలవారమని ఎరుగుదుము. ఏం గలవారము? మనమందరము జ్ఞానము గలవారమే ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగ చేయను గాని ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగు చేయను. ప్రేమ ఏమని? ప్రేమ క్షేమాభివృద్ధి. ఎంత ప్రేమ, ఎవరి ప్రేమ చెప్పండి మీరు చూద్దాం. ఎవరి మీద ఎంత ప్రేమ ఉంది చెప్పండి చూద్దాం. క్రైస్తవులంటే నేను నిజంగా చెప్తున్నాను, మీకు ఇంతవరకు చెప్పినాను, వినని వారు ఉన్నారు కనుక మరొకసారి చెప్తున్నాను. నేను అన్యుడిగా లోకంలో జీవించినప్పుడు మందిరానికి వెళ్ళినప్పుడు వారు నిర్హేతుకముగా వారు నన్ను ప్రేమించారు. నేను విశ్వాసిని కాదు వాస్తవంగా. అప్పుడప్పుడు వెళుతుంటే వారు చూపించే ప్రేమ నా హృదయంలో నేను అనుకున్నాను. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఏమనుకున్నా? క్రైస్తవులకు ఇంత ప్రేమ ఉంటుందా అనుకున్నాను. మనలో ఇక్కడున్న వారిలో ఎంత ప్రేమిస్తున్నామా? అన్నిలో కొత్త వారిని ప్రేమించి మళ్ళీ పంపిస్తున్నామా, సమకూరుస్తున్నామా? ఆగిపోయిన వారిని నడిపిస్తున్నామా, లేకపోతే వెళ్ళగొడుతున్నామా? ఏం చేస్తున్నాం? ఏ ప్రేమ కలిగినావు? దేవుని స్వరూపం నీలో వచ్చిందా? వచ్చినట్టు యాక్టింగ్ చేస్తాం. అవునా? నా జ్ఞానంతో ఇది చేస్తున్నాను, నేను ఈ పని చేస్తున్నాను. మనకు మనం మెచ్చుకోవడం కాదు, దేవుడు మెచ్చుకునే భక్తి చేయాలి. ఎవరు చేయాలా? దేవుడు మెచ్చుకునే భక్తి మనం చేయాలి. అవునంటారా కాదా? కనుక ఏం చేయాలా? ప్రేమ క్షేమాభివృద్ధి కలిగజేయను. ఈ లోక జ్ఞానము కలిగి ఉండట కంటే దైవ ప్రేమ కలిగి ఉంట మంచిది. అవునా? ఈ లోక జ్ఞానం కంటే దైవ ప్రేమ కలిగి ఉండడము చాలా మంచిది. నేను చాటికి చెప్తాను, నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను. అర్థమైనా? కనుక మన జీవితంలో ఒకసారి పరీక్షించుకొని వాక్యపు వెలుగులో మనం ఏ రకంగా దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నా తలస్సు యోచించి క్రియ చేస్తున్నామా?
వెంటనే సరి చేసుకోవడం మంచిది. లేనట్లయితే ఆనాడు ఆ దేశంలో వారికి మరి వారిని విరుద్ధంగా ప్రవర్తింప చేసినాడు అనేయులను. అట్లు మనకు చేయడా? తప్పకుండా చేస్తాడు. ఎందుకు ఇలాగైందని చెప్పుకోని అవసరం లేదు. మన పాపమే మనల్ని ఆ విధంగా దేవుడు ప్రేరేపిస్తున్నాడు అనుకోవాలి. ప్రార్థన చేసుకుంటాం. ప్రియ తండ్రి, యేసునామమున మరొకసారి పాసమికి వస్తున్నాం. మా ముందుకు తీసుకొచ్చిన లేఖన భాగములన్నింటిని బట్టి మీకు వందనాలు. మానవ అందుబాటులో వ్యక్తమైన వాక్యానికి పరిశుద్ధాత్మ కార్యము ప్రతి ఒక్క లోతుగా జరిగించి పాపికి రక్షణ విశ్వాసకి ఎదుగుదల ముందుకు నడిచే ప్రజలకు అధిక మహిమకు నడిపించు. యేసునామమును స్తుతించి ప్రార్థించి వేస్తున్నాము తండ్రి. ఆమేన్.